పాకిస్తాన్కు అనుకూలంగా దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భేటీ అయినట్టు విచారణలో అంగీకరించింది. జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేస్తున్న డానిష్ తో తాను నిరంతరం టచ్ లో ఉన్నానని ఆమె అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో విచారిస్తున్న ఎన్ఐఏ, ఐబీ, సైనిక ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జ్యోతి మల్హోత్రా కేసు కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే కొన్ని కీలక విషయాలు కూడా అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కేసుల పురోగతి ఎంతవరకు వచ్చింది? ఝాన్సీరాణి, ఏదైతే 5వ రోజు ఈరోజు హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణ కొనసాగుతుంది. అయితే ఆమె విచారణకు సహకరించట్లేదనేదే ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం ఆమె టూరిస్ట్గానే విదేశాలకు వెళ్ళి వచ్చానే తప్ప నాలో ఎటువంటి ఉగ్రకుట్రకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాదులతో కూడా ఎటువంటి సంబంధాలు లేదు అనేది మాత్రమే ఆమె చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఆమె దగ్గర నుంచి డిజిటల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆమె డానిష్ తోటి జరిపిన సంభాషణలన్నింటినీ కూడా డిలీట్ చేసినట్టుగా గుర్తించారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ అధికారులు నిన్న రిట్రీవ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమెను ఏదైతే సేకరించిన ఆధారాలతోటి ఆమెను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆమె ఒక డైరీ కూడా ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. 11 పేజీల డైరీలో ఆమె వివిధ ప్రాంతాలకు సంబంధించిన అంశాలతో పాటు పాకిస్తాన్లో ఆమె ఏ విధంగా వెళ్ళి వచ్చింది, ఆ విధంగా అక్కడ తాను పొందిన అనుభూతులను కూడా ఆమె ఆ డైరీలో రాయడం జరిగింది. అయితే సరిహద్దు ఎంతవరకు తెరిచి ఉంటాయో తెలియదు అన్న ఒక పాయింట్ తోటి ప్రస్తుతం పోలీసులు ఆమెను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఆమెకు ఈ యొక్క పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ముందే ఈ యొక్క సమాచారం తెలుసా అన్న అనుమానంతో అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆమె ఆ 3 పేజీలు పాకిస్తాన్లో ఎటువంటి అనుభూతి పొందాను, ఎక్కడెక్కడ తిరిగాను అన్న దానిపైన కూడా ఆమె రాసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇస్లాం దేశంలో నాకు ఆతిథ్యం చాలా బాగా లభించింది అంటూ కూడా ఆమె రాయడం జరిగింది. అదేవిధంగా అనేక మంది హిందువులు పాకిస్తాన్కి సందర్శించుకోవాలి, తమ పూర్వీకుల స్థలాలను పరిశీలించుకోవాలంటూ కూడా ఆమె రాయడంతో అంటే ఎక్కువ శాతం హిందువులని పాకిస్తాన్కి తీసుకువెళ్లే దిశగా ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టిందా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఏజెన్సీస్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమె డిజిటల్ ఎవిడెన్సెస్లో ఆమె ఎప్పటికప్పుడు పాక్ హైకమిషన్ తోటి టచ్లోనే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె పాక్ హైకమిషన్ అధికారులతో పాటు పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అదేవిధంగా ఉగ్రవాదులతోటి కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం ప్రశ్నలు అయితే కురిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సాధారణ యూట్యూబర్కి ఐఎస్ఐకి సంబంధించిన చీఫ్స్ తోటి, అదేవిధంగా పంజాబ్కి సంబంధించిన సీఎం తోటి కూడా పరిచయాలు ఏ విధంగా కలిగాయి, ఆమెను అంత సులువుగా ఆ టాప్ క్యాడర్ వరకు కూడా ఎలా వెళ్ళగలిగింది అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్లో జరిగే ఇఫ్తార్ విందుకు కూడా ఆమె వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అధికారులతోటి, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ అధికారులతోటి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఆమె యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అయితే ఆమె తిరిగిన ప్రదేశాలలో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని కూడా ఆమె చూపించడం వెనుక అంతర్యం ఏంటి అనేది కూడా ప్రస్తుతం నిఘా వర్గాల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. జ్యోతి మల్హోత్రా కేవలం ఉగ్రవాదులకు సమాచారం మాత్రమే చేరవేసిందా, లేదంటే తన యూట్యూబ్ ద్వారా ఇంకా ఏదైనా సమాచారం చేరవేసిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. 5వ రోజు కూడా ఆమె కొంత విచారణకు సహకరించట్లేదు అనేది కూడా నిఘా వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం యూట్యూబర్ని నేను ఈ పర్యాటక ప్రాంతాలను మాత్రమే చూపించానంటూ కూడా చెప్తున్నప్పటికీ ఒక యూట్యూబర్కి హై కమిషన్లో స్థానం ఏ విధంగా లభించింది, అదేవిధంగా పాక్ ఉన్నతాధికారులను ఆమె ఏ విధంగా సులువుగా కలుసుకోగలిగింది, పాకిస్తాన్లో ఆమెకు ఎవరు సహకారం ఇస్తున్నారన్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఆమె పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా కొంతమందితోటి ఆమె మాట్లాడినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటి వెనకాల కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదేమైనా జ్యోతి మల్హోత్రా ఇప్పటికే దేశద్రోహం కింద ఆమెను కేసు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఆమె ఎటువంటి వీడియోస్ తీశారు, ఇంకా అప్లోడ్ చేయని వీడియోస్ ఏమున్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అలాగే గోపి, మరోవైపు మనం చూసుకుంటే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు టూరిస్ట్గా వెళ్లి రావడం, ఆ తర్వాత పెహల్గాం ఇష్యూ జరగడం, ఇదంతా కూడా మనం చూసాం. ఈ పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఏమైనా సమాచారం వాళ్ళకి చేరవేసిందా అనే కోణంలో కూడా విచారించారు కదా, దానికి సంబంధించి ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి?
అంటే ఆమె పెహల్గాడ్ ఉగ్రదాడి తర్వాత కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో కూడా ఆమె పాకిస్తాన్లో ఉన్న తన వ్యక్తులతోటి మాట్లాడడం జరిగింది అనేది కూడా గుర్తించారు. ఆమె కాల్స్ చేయడం మాట్లాడడం గుర్తించారు. కానీ అందులో ఏదైనా రహస్య సమాచారాన్ని చేరవేశారా లేదా అన్న దానిపైన కూడా ఆమెకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెహల్గాడ్ ఉగ్రదాడికి ముందు ఆమె జమ్మూ కాశ్మీర్ వెళ్ళి రావడము, పాకిస్తాన్కి వెళ్ళడము, చైనాకు వెళ్ళడం, వీటన్నిటి వెనకాల ఏ ఉద్దేశంతో ఆమె ఇవన్నీ ప్రయాణం చేసింది అన్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె వాట్సాప్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా వేదికలన్నింటినీ కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆమెతో ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారో, చాట్స్ ఎలాంటి చాట్స్ చేసింది ఆమె ఎటువంటి విషయాలను ఇతరులతో పంచుకోవడం జరిగింది, అదేవిధంగా పాకిస్తాన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరితోటి ఆమె కలిసింది అన్న అంశాలపైన కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు అదేవిధంగా రైట్. థ్యాంక్ యూ గోపి.